హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నిమ్మకాయ పులిహోర. ఇది అందరికీ తెలిసిందే. తెలియని వారి కోసం మరింత రుచిగా రావడానికి ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదండి, ఎంత ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో ఈ నిమ్మకాయ పులిహోర. ముందుగా 2 గ్లాసులు రైస్ తీసుకొని రైస్లో 4 గ్లాసుల వాటర్ పోసి బాగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి 2 గంటెలు ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి 2 స్పూన్లు జీలకర్ర ఆవాలు వేసుకొని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. 2 రెబ్బల కరివేపాకు కూడా వేద్దామండి. ఇందులో ఇప్పుడు 1.5 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఇంగువ ఉంటే కొంచెం ఇంగువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇలా అమ్మటే కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఉడికించిన రైసు ఒక బాణీలో వేసి ఆరబెట్టుకున్నానండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి, 2 గ్లాసుల రైస్కి 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం బాగా పొడి పొడిగా అవుతుంది. ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కలుపుకుంటే చాలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న రైస్ మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నేను 2 నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇందులో మీరు కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు. ఈ నిమ్మరసాన్ని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. ఈ పులిహోర అన్నం మనం ఎక్కడికైనా టూర్కి కానీ దూరంగా ప్రయాణం కానీ వెళ్ళేటప్పుడు ఇలా తయారు చేసుకొని తీసుకెళ్తే రోజంతా ఫ్రెష్గా ఉంటుంది. బయట ఫుడ్ పడని వారు ఇలా చక్కగా చేసుకొని క్యారేజ్ కట్టుకొని ఇలా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసుకొని మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మొత్తం కలుపుకొని ముందుగా తాలింపు వేసుకున్న జీడిపప్పు పల్లీలను ఇందులో వేసి ఈ తాలింపు మొత్తం ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఈజీగా అయిపోయే ఈ టిఫిన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి చక్కగా కలిసిపోయింది. చూశారు కదండి, ఎంతో తొందరగా అయిపోయిన ఈ పులిహోర అన్నం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా తొందరగా టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండే ఈ పులిహోర అన్నం మీ ఇంట్లో మీరు వండుకొని ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందులో కారం కానీ పచ్చడి కానీ వేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.